అది ఇప్పుడు ఒక ఐఏఎస్ ఒక అడ్మినిస్ట్రేషన్ ఉన్న గవర్నమెంట్ లో ఉన్న దానికి ఒక పొలిటికల్ లీడర్స్ కి మధ్య సాగే ఒక డ్రామా లాగా అనిపిస్తుంది క్లియర్ కట్ గా. సినిమా అదే ప్యూర్ యాక్షన్ విత్ పొలిటికల్ డ్రామా లాగా మనం మీరు ఏదైతే ట్రైలర్ రిలీజ్ కాకముందు మనం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం దాని తగ్గట్టుగానే ఉంది ట్రైలర్ అయితే డిసప్పాయింట్ చేయలేదన్న. ట్రైలర్ బాగుంది. మరి దీని మీద సినిమా బాక్స్ ఆఫీస్ మీద రేపు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాం. అయితే నార్మల్ గా ఒకటి గెటప్ చూస్తేనే మనం నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఒక హీరో. సో చూసాడు ఒక పోలీస్ గెటప్ వేసాడు, ఒక దాంట్లో ఐఏఎస్ అన్నాడు, మళ్ళీ పాలిటిక్స్ లోకి ఒక పంచ్ కట్టుకొని ఉన్నాడు. చాలా గెటప్స్ ఉన్నాయి. దానికే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంది. బాగుంది. ట్రైలర్ మంచిగా అనిపించింది. కాకపోతే ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ చూసుకుంటే 100 ట్రైలర్ రిలీజ్ అవుతుంటే దాంట్లో 90 బాగున్నాయి అంటున్నారు, కానీ రిజల్ట్ మాత్రం రివర్సల్ అవుతుంది. 90 సినిమాలు పోతున్నాయి. కాబట్టి మన ట్రైలర్ అయితే బాగుంది, సినిమా కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. శంకర్ గారి డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? శంకర్ ప్రస్తుతానికి చాలా మైనస్ లో ఉన్నాడు. మొన్న వచ్చిన సినిమా ఫ్లాప్ కావచ్చు. శంకర్ మీద గతంలో ఉన్న భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఇప్పుడు కొంచెం తగ్గాడు శంకర్. కాబట్టి దీంతో మళ్ళీ కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాం. ట్రైలర్ లో చూసారు కదా, ఆ విధానం చూపించే విధానం ఎట్లా అనిపించింది? ట్రైలర్ లో ఆయన చూపించిన విధానం బాగుందండి. ట్రైలర్ అయితే బాగా నచ్చింది. ట్రైలర్ చూసాను, బాగా నచ్చింది. మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే మనం ఎలా అయితే రామ్ చరణ్ చూడాలనుకుంటున్నా అలాగా మొత్తం గానీ మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే ట్రైలర్ ఉంది. బాగా నచ్చింది. 100% పుష్పాన్ని టచ్ కూడా చేయలేదండి. గేమ్ చేంజర్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద పుష్ప అండి. ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సరే పుష్పాని దాంట్లో సగం వస్తే గ్రేట్ అండి. అంతలా పుష్పాంతో పోల్చడానికి లేదు సినిమాని. పుష్ప ఒక 3 years నుంచి ఒక బ్రాండ్ లాగా అవతరించింది. దీన్ని ఏ సినిమాతో పోల్చకూడదు. రేపు సంక్రాంతికి వచ్చే ఏ సినిమా కూడా పుష్పాని, ఈ 3 కలిపిన పుష్ప అంత రావండి. రేపు సంక్రాంతి అదే నాకు ఇప్పుడు ఐఏఎస్ అన్నాడు, మళ్ళీ పోలీస్ గెటప్ వేసాడు. ఏంది ఎట్లా అనేది ఎదురు చూస్తున్నా. దీని వెనకాల ఏముంది అనేది. ఐఏఎస్ ఆఫీసర్ అన్నాడు, మళ్ళీ పోలీస్ గెటప్ లో తిరిగాడు. మళ్ళీ ఏమన్నా ఐపీఎస్ ఏందో నాకు అర్థం కావట్లేదు. దాని ట్రైలర్ లో అయితే అర్థం కాలేదు. సినిమా చూస్తే మనకు ఆ రోల్ ఏందో తెలుస్తుందండి. అంటే ఆంధ్ర పాలిటిక్స్ కంప్లీట్ గా ఇంక్లూడ్ చేసినట్టు అనిపిస్తుంది. మన స్టార్టింగ్ లో బియ్యం బస్తాలు ఏదో చూపించారు. అవును, డైలాగ్ కూడా ఇప్పుడు డైలాగ్ ఏనుగు 100 ముద్దలు తినే ఏనుగు ఒక ముద్ద వదిలేస్తే దానికి నష్టం ఉండదు, అది 1,00,000 జీవాలకు ఆహారం అని. అంటే మీరు అవినీతి చేసేవాళ్ళు మీరు ఇంత మీరు చేసిన మీరు 100 కోట్లు అవినీతి చేస్తే 1 కోటి బయటకు వదిలిపెడితే అది 100 మంది పేదవాళ్ళు బతకచ్చు అన్నట్టుగా తీశారు. ఆ పాలిటిక్స్ అది ఒకరిని ఉద్దేశించి అయితే నాకు ఏం కనిపించలేదండి. అంటే గతంలో మనం ఆపోజిట్ కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపోజిట్ జగన్ ఉన్నాడు కాబట్టి ఇది చేసిన అవినీతి మనం ఊహించుకుంటే అలా అనిపించింది. కానీ ఒక సినిమాని ఒక పార్టీని టార్గెట్ చేసినట్టు ఎక్కడ ట్రైలర్ కట్ లో చూపించలేదు. న్యూట్రల్ గానే చూపించారు. శంకర్ మార్క్ ఏంటంటే ఇప్పుడు అవినీతి దీని బ్యాక్గ్రౌండ్ లోనే మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు ఒకప్పుడైతే దీనికి సాగిన అవినీతి, ఇప్పుడంతా స్కాములు ఇవన్నీ ఎన్నో వచ్చినాయి. డిజిటల్ స్కామ్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఎలా చూపిస్తాడో శంకర్ అనేది భారతీయుడు లాగా చూపించకుండా అలా చూపించకుండా కొంచెం మంచిగా చూపెడితే కమర్షియల్ యాంగిల్ దీంట్లో జోడిస్తే, మీరు ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి చెప్పాలనుకుంటే మాత్రం ఇది ఆడదండి. మీరు కమర్షియల్ యాంగిల్ దీంట్లో పెడితేనే ఆడియన్స్ యూత్ అంతా చూసి దీన్ని అలరిస్తారు. మీరు ఏదో మెసేజ్ ఇవ్వాలని కమర్షియల్ పూర్తిగా దాన్ని తీసేస్తే మాత్రం ఇది ఆడే అవకాశం ఉండదండి. కాబట్టి శంకర్ సినిమా మనం ఎప్పుడైతే ఎలా అయితే ఊహించుకుంటామో అలా ఉండాలని కోరుకుంటున్నాం. దీన్ని ఏ మాత్రం కూడా లేకుండా చూడాలి.